ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ ఫిబ్రవరి 2వ తారీఖున మొదటి ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభు బల్లను సమీపించబోతున్నాం. దానికి ముందుగా దేవుని వాక్యాన్ని ప్రతి వారు కూడా జాగ్రత్తగా విందాం. యేసయ్య నాతో ఏం మాట్లాడతాడా అని ఆలోచనతో ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. కాబట్టి ఎవరు ఏ సమస్యతో వచ్చారో, ఎవరు ఏ బలహీనంతో వచ్చారో వారందరికీ సరైన సమాధానం యేసయ్య తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, దయచేసి 11వ వచనాన్ని, 12వ వచనాన్ని, 13వ వచనాన్ని చదువుకుందాం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు అంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచుండటము గాని నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారు దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం విందాం. ఈ అంశం ఏమిటంటే హెబ్రోనును సంపాదించుకొనుట, లేక హెబ్రోనును సంపాదించుకొనెను. చెప్పండి. హెబ్రోనును సంపాదించుకొనెను. ఎవరు సంపాదించుకున్నారు? కాదు, అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలేబు హెబ్రోనును సంపాదించుకొనెను. దయచేసి బాగా గమనించండి. ఎందుకు కాలేబు హెబ్రోనును సంపాదించుకున్నాడు? హెబ్రోనులో అంత ప్రాముఖ్యత ఉందా? హెబ్రోను అంత గొప్పదా? హెబ్రోనుకు ఉండే ప్రాముఖ్యత ఏమిటి అనేది వాక్యాల్లో మనం చూద్దాం. దయచేసి బాగా గమనించండి. హెబ్రోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సహవాసము అని దాని అర్థం. దయచేసి బాగా గమనించండి. కాలేబు ఏం సంపాదించుకున్నాడు? హెబ్రోనును సంపాదించుకున్నాడు. ఈరోజు చాలామంది డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటారు. చాలామంది పేరు సంపాదించాలి అనుకుంటారు. చాలామంది భూమిని సంపాదించాలి అనుకుంటారు. చాలామంది ఇల్లు సంపాదించాలి అనుకుంటారు. చాలామంది ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారు. చాలామంది లోకములో ఉన్నవి ఏవేవో సంపాదించాలి అనుకుంటారు. ఏవి సంపాదించినా ఒక్క రోజున ఈ లోకమంతా కూడా అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. మీరు బైబిల్ చూడక్కర్లేదు, కానీ పేతురు పత్రికలో పేతురు అంటాడు, మిక్కుటమైన వేండ్రముతో ఈ పంచభూతములు లయమైపోవును. ఏమేవి? చెప్పాలి. ఏమేవి? పంచభూతములు ఏమవుతాయట? ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలు అన్నీ కూడా ఒక రోజున దేవుడు అగ్ని చేత కాల్చబోతున్నాడు.
కాల్చబోతున్నప్పుడు ఇవన్నీ కూడా కాలిపోతాయి. చివరికి మిగిలేది ఏమిటంటే హెబ్రోను. చెప్పండి, చెప్పాలి ఏంటది? హెబ్రోను. పిల్లరా బాగా గమనించండి. హెబ్రోను అనగా సహవాసము, యేసయ్యతో సహవాసము. చూడండి, బాగా గమనించండి. అంటే హెబ్రోను మనం సంపాదించుకుంటే యేసయ్యను కలిగి ఉంటాం. రెండవది, హెబ్రోను అనగా ఆశీర్వదింపబడిన స్థలము. చెప్పండి, హెబ్రోను సంపాదించుకుంటే మనకేమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. అది మూడవది, హెబ్రోను ఆత్మీయంగా చూస్తే పరలోకానికి సూచనగా ఉంది. చెప్పండి, మూడవది, హెబ్రోను సంపాదించుకుంటే ఏమవుతాం? పరలోకానికి ప్రవేశిస్తాం. కాబట్టి హెబ్రోనుకి చాలా ప్రాధాన్యత బైబిల్లో ఉంది. కాబట్టి కాలేబు ఏవేవో సంపాదించుకోవాలి, కానీ కాలేబు అంత ప్రాముఖ్యముగా హెబ్రోను సంపాదించుకోవడానికి ఏం కారణం? యెహోషువ కూడా కాలేబుకే హెబ్రోను అనే ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాను అని మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోషువ రెండవ నాయకుడిగా ఉన్నాడు. మోషే తదనంతరము యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ కాలంలో కాలేబుకి యెహోషువ ఏమిచ్చాడంటే హెబ్రోను అనే ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. హల్లెలూయా. అయితే హెబ్రోన్ను ఇవ్వడానికి కాలేబులో యెహోషువ ఏమి చూశాడు? దయచేసి బాగా గమనించండి. యెహోషువ అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా రక్షణ అనేది దాని అర్థం. అంటే యెహోషువ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. ఇక్కడ కాలేబు విశ్వాసకి సాదృశ్యము. అందరూ జాగ్రత్తగా వినాలి. యెహోషువ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము, కాలేబు విశ్వాసకి సాదృశ్యము. దయచేసి బాగా గమనించండి. అయితే యెహోషువ కాలేబులో ఏమి చూసి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు ఆయనకి? దయచేసి బాగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆశీర్వదించాలంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు నీ జీవితాన్ని ఆత్మీయంగా నడిపించాలంటే, నిన్ను వర్ధిల్లింప చేయాలంటే, నీ కుటుంబాన్ని సౌఖ్యంగా క్షేమముగా ఆశీర్వదించాలంటే నీలో కూడా కొన్ని మంచి కార్యాలు దేవుడు చూడాలి. నీలో మంచి లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, నీలో పవిత్రత లేకుండా, నీలో భక్తి లేకుండా, నీలో ప్రార్థన లేకుండా యేసు ప్రభుల వారు ఏ కార్యము చేయడు. ఆయన కార్యం చేయాలంటే నీ జీవితంలో మంచి అనేది కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంతకీ యెహోషువ కాలేబులో ఏం చూశాడు అని మనం చూస్తే ఒకసారి చదువుకుందాం. ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 11వ వచనాన్ని చదువుదాం. 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చిన నాటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాబట్టి నేను ఇప్పటి 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము ఉన్నదో నేటి వరకు నాకంత బలము. ప్రియులరా, ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కాలేబట్టున్నాడు. మోషే అరణ్యములో నన్ను పంపించినప్పుడు నాకు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల్లో ఏ బలమైతే నేను కలిగి ఉన్నానో ఇప్పుడు 85 సంవత్సరాలు వయస్సు కలిగిన వాడను. కాబట్టి 45 సంవత్సరాలు వయసులో ఏ బలమైతే కలిగి ఉన్నానో ఇప్పుడు 85 సంవత్సరాల్లో కూడా అదే బలము కలిగి ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి ఏమంటున్నాడు కాలేబు? హల్లెలూయా అంటున్నాడా? నేను చెప్పమన్నప్పుడు చెప్పండి. నేను చెప్పమన్నప్పుడు మీరు చెప్పరు, నేను చెప్పకూడనప్పుడు మీరు చెప్తుంటారు. చాలా విచిత్రం. చూసారా అంత గట్టి చెప్తున్నారు? మీ స్వరాలు ఇక్కడ వినబడవు. బ్యాంకుల దగ్గర, పొదుపుల దగ్గర, కొలయల దగ్గర అక్కడ వినబడతాయి మీ స్వరాలు. పెద్ద పెద్ద కేకలు వేస్తుంటారు, నోరు బాగా తెరిచేస్తుంటారు. కానీ దేవుని సన్నిధిలో నోరు తెరిస్తే ప్రభు చెప్తున్నాడు, నేను నోరు బాగుగా
తెరువము, నేను దానిని నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కాలేబు ఏమంటున్నాడు తెలుసా? 45 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఏ బలమైతే కలిగి ఉన్నానో అదే రీతిగా 85 సంవత్సరాల వయసులో కూడా అదే బలము కలిగి ఉన్నాను. 85 సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు కాలేబు. కానీ తన బలాన్ని పోగొట్టుకోలేదు, తన శక్తిని పోగొట్టుకోలేదు, తన ఔన్నత్యాన్ని పోగొట్టుకోలేదు. దయచేసి బాగా గమనించండి. ఈ బలము దేనికి సాదృశ్యం అంటే జయ జీవితము. చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. జయ జీవితము. దయచేసి బాగా గమనించండి. యెహోషువ ఏ విధంగా అయితే కాలేబును ఆశీర్వదించి ఆ హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడో అది ఇవ్వడానికి మొట్టమొదటిగా కాలేబులో ఏం చూశాడంటే జయ జీవితము. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటది? జయ జీవితము అంటే జయించిన జీవితము అనేది దాని అర్థం. కాబట్టి కాలేబు జయ జీవితము కలిగిన వాడు. కాబట్టి తన జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో పాపాలు ఎదురయ్యాయి, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్ని ఎదురైనా సరే తను జయించాడే కానీ ఆ పాపములో కానీ ఆ శోధనలో కానీ ఆ శ్రమల్లో కానీ ఇక్కడ కాలేబు ఎంత మాత్రం కూడా పడిపోయే స్థితిలో లేనే లేడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా జయించే జీవితాన్ని కలిగి ఉన్నాడు కాలేబు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మనము కూడా కాలేబులాగా ఏం కలిగి ఉండాలి? మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఏ విధంగా జయించాడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒకసారి త్వరగా చదువుకుందాం. చూడండి, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం త్వరగా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము దయచేసి 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం త్వరగా చదువుకుందామా? మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. మాకు కొంచెం ముందున్నవారు ముందుకు రండి. వెనకాత కొంతమంది వస్తున్నారు, తర్వాత మిమ్మల్ని తొక్కుంటూ వస్తారు. కొంచెం ముందుకు రండి, రావాలి. ముందున్నవారు జరగాలి, కొంచెం సర్దుకోవాలి. అలాగే పురుషులు కూడా కొంచెం ముందుకు జద్దుకుంటే వెనకాత వచ్చిన వారు వెనక్కి కూర్చుంటారు. దయచేసి జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితాన్ని బలపరిచేది, నీ జీవితాన్ని ఆత్మీయంగా నడిపించేది, నిన్ను ఆధ్యాత్మికంగా ఎదిగింపచేసేది ఏమిటంటే దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము పిల్లరా 8వ వచనాన్ని మనం చూస్తే అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడు? ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ ఏమంటున్నాడంటే ఈ లోక రాజ్యాలన్నీ ఆయనకు చూపించాడు. అంటే లోకములో ఎన్నో ఆశలు ఉన్నాయి, లోకములో ఎన్నెన్నో చూడడానికి ఆకర్షణ సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవన్నీ చూపించి సాతాను యేసయ్యతో ఏమని చెప్పాడో తెలుసా? యేసయ్య, నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను అని సాతాను యేసు ప్రభు వాళ్ళతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చివరిలో యేసు ప్రభు ఏమంటాడంటే సాతానా పొమ్ము అని ఆ శోధనను యేసయ్య ఏం చేశాడంటే జయించాడు. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే సాతానుని, లోకాన్ని, లోక ఆశలను జయించాడో అదే రీతిగా మనం కూడా జయించేవారిగా ఉండాలి. నీ కొరకు దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ తుచ్చమైన ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం అది చాలా గొప్పది. దేవుడిచ్చే బహుమానం అది చాలా గొప్పది. దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప గిఫ్ట్స్ అవి చాలా గొప్పవి. నీ కొరకు దేవుడు శ్రేష్టమైనవి దాచి
దాచి ఉంచాడు. కానీ ఈ తుచ్చమైన ఆశల కొరకు లోబడిపోయి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, పవిత్రతను పోగొట్టుకుంటున్నావు, రక్షణను పోగొట్టుకుంటున్నావు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు, భక్తిని పోగొట్టుకుంటున్నావు. ఆ విధంగా కాకుండా యేసు నా కొరకు శ్రేష్టమైనవి దాచిపెట్టాడు అనుకుంటే ఈ తుచ్చమైన లోక ఆశలను జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినప్పుడు మాత్రం మీరు బెలూన్లోకి వెళ్ళి ఉబ్బిపోతారు. ఇలాగా ఈ రోజు నుంచి ఎలాగైనా సరే నేను జయించాలి అని చెప్పి ఇలా ఉబ్బిపోతారు. ఇక్కడ ఇలా ఉబ్బుగా నేను అనుకుంటాను, మా సిస్టర్స్ అబ్బా ఎంత తాకబడ్డారు వాక్యంతో, ఎంత మౌలు చేయబడ్డారు వాక్యంతో, ఎంత సరి చేయబడ్డారు వాక్యంతో అని నేను అనుకుంటాను. వాడు అనుకుంటాడు, ఎవడు సీరియల్ దగ్గరే నువ్వు లొంగిపోతున్నావు, మొబైల్ దగ్గరే నువ్వు లొంగిపోతున్నావు, నీ భక్తి నేను చూడనా, నీ విశ్వాసాన్ని నేను చూడనా, నీ యొక్క ఆత్మీయత నేను చూడనా, నీ ప్రార్థన జీవితం నేను చూడనా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే నీకు ఇష్టమైన సీరియల్ తెచ్చి పెడతాడు. అది మొగల రేకులు కావచ్చు, ఏమండి కార్తీక దీపం కావచ్చు. అది చెప్తున్నారంటే ఏమండి అవి చూస్తున్నారు అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, నన్ను చూడగానే టీవీ ఆఫ్ చేస్తారు. ఏమమ్మా నేను కూడా చూస్తాను కదా. మీరు మంచోళ్ళు కాదండి, మీరు వాక్యాలు చెప్పేస్తారని అంటున్నారు అలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇష్టమైన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇష్టమైనవి ఏం చేస్తాడు సాతాను, మన దగ్గరికి తీసుకొచ్చి మనల్ని ఏ విధంగానే శోధనలో వాడు ఏం చేస్తాడు, పడగొట్టినట్లుగా చేస్తాడు. అందుకే వాడట సులువులు పెట్టే పాపాన్ని వాడు మనకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు సులువుగా చుక్కులు పెట్టి మనము పాపములో పడినట్లుగా, మనము శోధనలో పడినట్లుగా వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి మన యేసయ్య ఏం చేశాడు, శోధన జయించాడు. కాలేబు ఏం చేశాడు, శోధన జయించాడు. అప్పుడే చెప్పబడిపోయారు, మీరు అప్పుడే చల్లబడిపోయారు. చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఆసక్తితో దేవుని మాటను నోరారా పలిగితే ఆ మాట ద్వారా శక్తిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి ద్వారా దేవుని కార్యాలు మనము చూస్తాము, దేవుని అద్భుతాలు మన ద్వారా దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాలేబు ఏమంటే హెబ్రోనును సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా కాలేబులో మనం ఏం చూస్తున్నాం, జయ జీవితాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ కొండ మీద తనకి ఎదురయ్యే శోధన కూడా ఏం చేశాడు, ఆయన జయించాడు. ఆ శోధనలో ఆయన పడిపోలేదు, ఆ శోధన ఆయన జయించాడు. కాబట్టి యేసయ్య బిడ్డలుగా, యేసయ్య కుమారులుగా, యేసయ్య కుమార్తెలుగా మనం కూడా ఈ లోకములో సాతాను, ఎందుకంటే మనము ఆత్మీయతలో పడిపోవాలని, మనము పరలోకానికి వెళ్ళకూడదని, మనము దీవించబడకూడదని, మనము ఆశీర్వదింపబడకూడదని ఎవరి ఉద్దేశం, చెప్పాలి ఎవరి ఉద్దేశం, యేసయ్య ఉద్దేశం ఏమిటంటే నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డలు దీర్ఘ ఆయుష్ కలిగి ఉండాలి, నా బిడ్డలు నెమ్మది కలిగి ఉండాలి, నా బిడ్డలు ఏమంటే స్వస్థత కలిగి ఉండాలి అని దేవుడు మన పట్ల ఎన్నో ఆశలు కలిగిన వాడు. అయితే ఆ ఆశలని కూడా అడే ఆశలు చేయడానికి అపవాది ఎప్పుడు కూడా అనుక్షణం క్షణక్షణము మనలను వెంటాడుతూ ఉంటాడు. కాబట్టి వాడు వెంటాడుతుంటాడు. కాబట్టి వాడు శోధనలో మనం పడిపోకుండా ఉండాలంటే
దయచేసి బాగా గమనించండి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయమైన పలక మీద ముద్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. దేవుడు నీ కొరకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు పొందుపరిచాడు. ఈరోజు గొప్ప గొప్పవారు కూడా దేవుని నమ్మిన తర్వాత ఈరోజు చాలామంది గొప్పవారు అయ్యారు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, నేను యేసును నమ్మకమునుపు నేను పేపర్లు ఏరుకుండేవాడినండి. నేను యేసును నమ్మకమునుపు వాటర్ ప్యాకెట్లు పడిస్తే అవి అమ్ముకుండేవాడినండి. నా స్థితి చాలా నీచమైన స్థితి అండి. అయితే యేసును నమ్మిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏమంటే పూణే అనే పట్టణంలో అతను ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్తున్నాడు, యేసును నమ్మిన తర్వాత 10 చెప్పాలంటే 10 తరములకు సరిపడిన ఆస్తిని దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం అట? 10 తరములు, 10 సంవత్సరాలు కాదు, 10 తరములు. అంటే ఆయన కుమారుడు అలాగా 10 తరముల వరకు ఏమండి సమృద్ధైన ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గొప్ప సాక్ష్యము పెద్ద సభలో ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యేసును నమ్మక లేనప్పుడు నా స్థితి చాలా కొద్దిగా ఉండేది. ఇప్పుడు యేసును నమ్మిన తర్వాత దేవుడు నన్ను ఆ పూణే పట్టణంలో బహుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందంటే 10 తరముల వరకు ఉంటుంది. చెప్పండి, చెప్పాలి. అటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ఈ తుచ్చమైన శోధనలకి, ఈ తుచ్చమైన పాపములకు, ఈ తుచ్చమైన అభిలాషలకు, ఈ తుచ్చమైన అలవాట్లకు పడిపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు సహోదరి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతావు సహోదరుడా. దేవుడు ఎంత మాత్రం కూడా నష్టం కలిగించేవాడు కాదు. దేవుడు ఎంత మాత్రం కూడా కీడు కలిగించేవాడు కాదు. దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను పేదవాడిగా ఉంచడం కాదు. నా దేవుడు అనుకుంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. దగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి కాలేబు ఏ విధంగా అయితే జయ జీవితం కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే జయ జీవితం కలిగి ఉన్నారో, అదే రీతిగా ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన భక్తులుగా ఈరోజు మనము కూడా అటువంటి జయ జీవితం కలిగి మనము ఉండాలి. చెప్పడానికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. త్వరగా ముందుకు వెళ్దాం. 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన కొండ ప్రదేశమును నాకు దయచేయము. చాలండి, దయచేసి బాగా గమనించండి. మొట్టమొదటిగా కాలేబులో ఏం చూసాము? జయ జీవితాన్ని మనం చూసాం. అందరూ జాగ్రత్తగా వినాలి. నిద్రపోయే వారందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నాళ్ళకి అబ్బా నిజంగా నా గుండె నిండిపోయిందండి బాబు. ఇన్నాళ్ళకి నిజంగా మీలో స్పందన కలిగి బాగా పర్లేదు 100% ఓకే, మిమ్మల్ని అభినందించవచ్చు. ఒకసారి మిమ్మల్ని మీరు చప్పట్లు కొట్టుకుంది గట్టిగా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఓకే, చాలా సంతోషం. కాబట్టి స్టడీలో ఉన్నారో నాకు అర్థమైంది, అందరూ జాగ్రత్తగా వింటున్నారో నాకు అర్థమైంది. కాబట్టి చాలా సంతోషం. అలా ఉంటే ఇంకా నాకు చెప్పాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కాలేబు యెహోషువతో ఏమంటున్నాడంటే, నాకు కొండ ప్రదేశము కావాలి. చెప్పండి, చెప్పాలి. ఏం ప్రదేశం? ఎందుకు కొండ ప్రదేశం కోరుతున్నాడు? కొండ మీద చెట్లుంటాయి, కొండ మీద బండరాళ్ళు ఉంటాయి. కొండ అనేది చాలా ప్రమాదకరమైనది. క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి, క్రూరమైన సింహాలు ఉంటాయి, క్రూరమైన పురుగులు ఉంటాయి, క్రూరమైన పాములు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైన విష జంతువులు ఉంటాయి. అలాంటి కొండ ప్రాంతమును ఎందుకు కాలేబు కోరుతున్నాడో దయచేసి బాగా గమనించండి. ఎవరైనా అందమైన స్థలాన్ని కోరుకుంటారు, ఎవరైనా మంచి ప్రదేశాన్ని కోరుకుంటారు, ఎవరైనా టౌన్ ప్రాంతాన్ని కోరుకుంటారు. పల్లెటూరు ఎవరైనా కోరుకుంటారా?
చెప్పాలి. ఎందుకు టౌన్ కోరుకుంటారు? టౌన్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. హోటళ్ళు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, లగ్జరీ బ్రతుకు ఉంటుంది, ఏమంటే కిరాణా షాపులు ఉంటాయి, బట్టల షాపులు ఉంటాయి, కావలసినవి అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. ఎక్కడ? చెప్పాలి ఎక్కడ? కాబట్టి పల్లెటూరులో సర్వసాధారణంగా ఏవి కూడా దొరకవు. భోజనం కావాలంటే మనం తయారు చేసుకోవాలి, నీళ్లు కావాలంటే మనం తెచ్చుకోవాలి, ఏది కావాలన్నా మనం ప్రయాసపడాలి. కాబట్టి అందుకే చాలామంది ఏ ప్రాంతాన్ని కోరుకుంటారంటే టౌన్ ప్రాంతాన్ని, ఏమంటే పట్టణాన్ని చాలామంది కోరుకుంటారు. దయచేసి బాగా గమనించండి. మరి అటువంటి బండరాలుండే కొండను, సింహాలుండే కొండను, ఏమంటే భయంకరమైన విషపురుగులుండే కొండను, అటువంటి కొండను కాలేబు ఎందుకు కోరుకుంటున్నాడు అని మనం చూస్తే, కొండ దేనికి సాదృశ్యం అంటే లూకాసు సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకుందాం. త్వరగా లూకాసు సువార్త చదువుమా, అందరూ బైబిల్ చూడాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదామా. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొండకి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే కొండ ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. దయచేసి బాగా గమనించండి. కాలేబు కూడా ఎందుకు కొండను కోరుకుంటున్నాడో తెలుసా? ఆ కొండ మీద దేవుని సన్నిధి ఉంది. కాబట్టి కాలేబు ఏ సమస్య వచ్చినా, కాలేబు ఏ కష్టం వచ్చినా, కాలేబు ఏ శ్రమ వచ్చినా మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళేవాడంటే కొండ మీదికి వెళ్ళేవాడు. ఎందుకు? చెప్పాలి ఎందుకు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనానీలు ఉన్నారు, ఆ ప్రక్కన చుట్టు ప్రాంతాల్లో ఏమంటే అనాకీలు ఉన్నారు, ఎంతోమంది. ముందు సర్దుకుందాం రండి అమ్మా. వెనకాతలు వస్తున్నారు, ఆ వెనకున్న వారు తొక్కుతారు. తర్వాత కొంచెం సర్దుకుందాం అమ్మా, కొంచెం. అదే పురుషులు కూడా నాన్న మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోలా కనుక వద్దండి, కొంచెం సర్దుకుంటే వెనకాల చాలామంది వస్తున్నారు, వారికి మనం అవకాశం ఇద్దాం. అమ్మా రండి 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 యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆ పాట పాడితే కానీ మీరు కదలలేదు. ఓకే, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ కొండ మీద ఏముందంటే దేవుని సన్నిధి ఉంది. అమ్మ అందరూ జాగ్రత్తగా వినండి. కాలేబుకు ఏ సమస్య వచ్చినా అమ్మా మీరు డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ వాక్యం డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి సర్దుకుందాం. వచ్చి కూర్చుంటారు, దయచేసి మీరు వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కాలేబుకి ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, కుటుంబపరమైన పిల్లల్లో కానీ, ఏమండి బ్రతుకు జీవితంలో కానీ, ఆయన జీవితంలో కానీ, ప్రకృతి సంబంధమైన ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, కాలేబుకుండే అలవాటు ఏమిటంటే ఆ కొండ మీదికి వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? కొండ మీదికి వెళ్ళి, ఆ కొండ మీదకి వెళ్ళి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ద్వారా ఎటువంటి కష్టమైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఆ సమస్యకు, ఆ శోధనకి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తామంటే పరిష్కారము జరిగించేవారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రియులరా, ఏదైనా పరిస్థితి వస్తే, ఏదైనా కష్టం వస్తే చాలామంది ఇతరులతో చెప్పి మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. కానీ మీ వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థన చేసుకునే అలవాటు మీకు రావాలి. అప్పుడే మీ సమస్యకు దేవుడు పరిష్కారం జరిగిస్తాడు. దేవుడు మీ ప్రార్థన విండా? కేవలం పాస్టర్ గారి ప్రార్థన వింటాడా? అలాగైతే ఆయన పక్షపాత అవుతాడు. ఎవరు? విశ్వాసుల ప్రార్థనని వినండి. కేవలం పాస్టర్ గారి ప్రార్థన వింటాడండి అంటే దేవుడు పక్షపాత అవుతాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎవరు ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా
కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనలో ఆ ప్రభావం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఏం జరగాలన్నా దానికి ప్రార్థన సహాయం కావాలి, దానికి ప్రార్థన ప్రభావం ఉండాలి, దానికి ప్రార్థన శక్తి మనకు ఉండాలి. ఎంతోమంది గొప్ప గొప్పవారు ఈరోజు గొప్పవారు అవ్వడానికి, ఈరోజు గొప్ప కార్యాలు చూడడానికి, ఈరోజు అద్భుతాలు చూడడానికి వారు కూడా ఏమండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే ఒక రాజే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, రాజుకి ఏం తక్కువ? చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14-15 త్వరగా చదువుకుందామా. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈయనెవరైనా రాజు, యూదా వారికి రాజు అయిన హిజ్కియా. రాజు అంటే ఆయనకి ఏం లోటు లేదు. ఏమండి, అధికారం ఉంది, డబ్బు ఉంది, ఏమండి బలము ఉంది, సైన్యం ఉంది, ధనము ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రార్థన చేసే ఆవశ్యకత ఆయనకి లేదు, ప్రార్థన చేయక్కర్లేదు. అయినా సరే రాజు అయినప్పుడు కూడా దేవుని సహాయం కావాలంటే ఖచ్చితంగా నేనైనా ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి రాజు అయిన హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. యెరూషలేం పట్టణములో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఏమండి, బాగా గమనించండి. శత్రువు రాజు అయిన అష్షూరు రాజు అనే సన్హెరీబు అనే వ్యక్తి తన సైన్యం తీసుకొని ఏమంటే యెరూషలేం పట్టణాన్ని చుట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడో తెలుసా? లోపల వారిని వెలుపలికి రానికుండా, వెలుపల వారిని లోపలికి వెళ్ళకుండా తన సైన్యముతో చుట్టూ మోహరించాడు. కత్తులు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు, ఈటెలు పట్టుకున్నారు, బల్లెములు పట్టుకున్నారు. ఎవరైనా లోపల నుండి బయటకు వస్తే వారిని పొడిచి చంపాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అలా ఉన్నారు. ఆ పరిస్థితి రాజైన హిజ్కియాకి వినబడింది. అప్పుడు రాజు అనుకున్నాడు, ఈ మానవ బలం చేత మేము జయించలేం, నా శక్తి చేత మేము జయించలేం, నా బలం చేత మేము జయించలేం. ఈ సైన్యాన్ని జయించాలంటే దేవుని సహాయము కావాలి. హల్లెలూయా. దేవుని సహాయం కావాలని చెప్పి రాజు వెంటనే హిజ్కియా మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన ప్రారంభించాడు. ప్రియులరా, ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో పరలోకములో దేవుడు పని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 35వ వచనం చదివితే చూడండి, దేవుడు చేసే కార్యం ఏమిటో మనం చూద్దామా. 35వ వచనం చదివితే ఆ రాత్రియే. ఎందుకు ఆ రాత్రి అంటే, ఏ రాత్రి అయితే హిజ్కియా ప్రార్థన చేశాడో వాయిదా వేయకుండా, ఆలస్యం చేయకుండా ఆ క్షణంలోనే హిజ్కియా ప్రార్థన ప్రారంభించిన ఆ క్షణంలోనే దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించాడు. ఆ దూత శత్రువులైన అష్షూరు యొక్క దండులో చొచ్చి 185,000 మందిని మొత్తగా అందరూ కూడా చచ్చిపోయారు. మిగిలివారు చూసి భయపడి దూరంగా పారిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. ఇంత గొప్ప కార్యం జరగడానికి కారణం ఏమిటంటే హిజ్కియా చేసిన ప్రార్థన. హిజ్కియా చేసిన ప్రార్థన. ఎప్పుడైనా నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసావా? ప్రభువా, నా పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం రావటం లేదు, నా పిల్లల స్థితి సరిలేదు, నా కుటుంబ స్థితి సరిలేదు, ఎవరు నాకు న్యాయం చేస్తారు, ఎవరు నా కుటుంబాన్ని కడతారు, నేను చెప్పే మాట నా భర్త అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పే మాట నా భార్య అర్థం చేసుకోవట్లేదు, నా కుటుంబం అస్తవ్యస్తంగా ఉంది, నా కుటుంబాన్ని కట్టేవాడు నీవే, కుటుంబాన్ని పాడు చేసేవాడు సాతాను, నా కుటుంబంలో సాతాను ప్రవేశించి మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు, మాకు సంతోషం లేకుండా చేస్తున్నాడు, మా శరీరానికి ఆరోగ్యం లేకుండా చేస్తున్నాడు, మాకు ఆశీర్వాదం లేకుండా చేస్తున్నాడు. దయచేసి ప్రభువా నువ్వు కార్యం చేయండి నాయనా. హిజ్కియాలాగా ప్రార్థన చేస్తుంటే ఎప్పుడని ప్రార్థనకు దేవుడు జవాబు పంపించేవాడు. దయచేసి బిగ్గరగా మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడ్డాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి, కానీ
నా దేవుడు ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు. నా దేవుడు నీ ప్రార్థన నిరాకరించేవాడు కాదు, నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తల్లి. కాబట్టి హిజ్కియా చేసిన ప్రార్థనకి వెంటనే దేవుడు దూతను పంపించి శత్రువు దండులో చొచ్చి 1,85,000 మందిని మొత్తగా అక్కడే వారు చనిపోయారు. మిగిలిన వారు భయపడి దూరంగా పారిపోయారు. ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏమిటో తెలుసా? రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన. ఒక రాజే ప్రార్థన చేస్తే, ఒక అధికారం కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే, ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రార్థన చేస్తే, ఒక సంపద కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే, అన్ని హక్కులు కలిగిన ప్రార్థన చేస్తే, నీవెంత నేనెంత మనమెంత? మనము కూడా ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు ఖచ్చితంగా అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వలన సమస్తము జరుగుతుందని మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే ఒక్క మాట ఉంది. ఆ మాట చదివి ఇంకా ముందుకు వెళ్దాం త్వరగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనమా? ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రియులరా, బాగా గమనించవలసిన విషయం. ఎందుకంటే శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి ఒక దయ్యం పట్టిన తన కుమారుని తీసుకొచ్చాడు. అయితే శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వెంటనే యేసయ్య గద్దించగానే ఆ దయ్యము అతను విడిచి పారిపోయింది. అప్పుడు వీళ్ళు అంటున్నారు శిష్యులు, ప్రభువా, మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మా ద్వారా ఎందుకు అద్భుతం జరగలేదు? అంటే అప్పుడు శిష్యులు ఏ పనిలో ఉన్నారంటే తినే పరిస్థితిలో ఉన్నారు. చెప్పండి, ఉపవాస దినమందు కూడా తింటారు వాళ్ళు. ఎవరు తింటున్నారు? శాస్త్రులు పరిశీలన అంటారు, యేసయ్యా నీ శిష్యులు తింటున్నారయ్యా అంటే యేసు ప్రభు సులువుగా ఏమన్నాడు తెలుసా? పెండ్లి కుమారుడు ఇంటిలో ఉండేప్పుడు పెండ్లింటి వారు ఉపవాసం ఉంటారా అని. ఏమండి, నిజంగా యేసు ప్రభు చాలా తెలివైనవాడు అండి బాబు. ఆయన లాంటి తెలివైన వాడు, ఆయన లాంటి జ్ఞాని ప్రపంచంలో ఎవరు లేరు. సొలొమోను కంటే, దావీదు కంటే, గొప్ప గొప్ప భక్తుల కంటే, అందరికంటే తెలివైన వాడు ఎవరంటే? గట్టి చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఇంకో లాజిక్ చెప్పనా? అందరూ జాగ్రత్త వేరు. యేసు ప్రభు ఎలా తెలివాడు చూడండి. పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చారు రాళ్ళతో పట్టుకొని. ఆ రాళ్ళు ఎవరిని కొట్టడానికి తీసుకొచ్చారు? కాదు, అది కరెక్ట్. ఒకసారి చెల్లికి చప్పట్లు కొట్టండి, లలితమ్మ చెల్లికి. ఆ రాళ్ళు ఎవరిని కొట్టడానికి వచ్చారు? ఏ వంకైనా యేసు ప్రభుని కొట్టాలని చెప్పి యేసు ప్రభుని కొట్టడానికి రాళ్ళు తెచ్చారు. వీళ్ళకంటే మహా తెలివైన వాడు చెప్పండి, అది వీళ్ళకంటే తెలివైన వాడు యేసయ్య. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీవు మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మేము కొడతామని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ యేసు ప్రభు వద్దు కొట్టొద్దండి అంటే యేసయ్య ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తాడు. ధర్మశాస్త్రం తృణీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్యనే రాళ్ళతో కొడతారు. లేదు కొట్టండి అని చెప్పాడనుకో, మరి నీవు మరి కొట్టండి అని చెప్తే ఏమంటాడంటే, నువ్వు రక్షించడానికి వచ్చావు కదా, నువ్వు దేవుడు అన్నావు కదా, నువ్వే కొట్టమంటావు అని చెప్పి ముందు ఆయన్నే కొడతారు. అందుకే యేసయ్య ఏం చేశాడు తెలుసా? మీలో పాపము లేనివాడు, పాపం చేయనివాడు అనలేదు. అమ్మ వినండి, ఈ లాజిక్ వినండి. పాపం చేయనివాడంటే ఆ రోజు పాపం చేయకుండా రావచ్చు ఎవరైనా సరే, కానీ ప్రభు పాపం చేయనివాడు అనలేదు. కానీ ఏమన్నాడు? పాపము లేనివాడు. పాపము లేనివాడు రాళ్ళేసి కొట్టండి అని చెప్పగానే వారందరూ వారు చూసుకున్నారు. అయ్యో, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ పాపం ఉంది, కాబట్టి నేను కొట్టడానికి యోగ్యత లేదని చెప్పి రాళ్ళు పడేసి ఒకరి వెంట వారు తిరిగి వెనక్కి. అంటే యేసు ప్రభు ఎంత తెలివైనవాడో, ఎంత జ్ఞానవంతుడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలారా, కాబట్టి కాలేబు హెబ్రోన్ను సంపాదించుకోవడానికి ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే జయ జీవితం అని మనం చూస్తాము. రెండవది మనం ఏం చూస్తామంటే ప్రార్థన అనేది మనం చూస్తాం. ప్రార్థనలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి.
అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయం చాలదు. కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. 2 విషయాలు చూసాం. 3వ విషయం చూపించి నేను ముగిస్తాను. మరొకసారి 13వ వచనం చదువుదాం. అదే యోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. చదవండమ్మా. కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. దయచేసి బాగా గమనించండి. 3వది కాలేబులో ఏం చూస్తున్నామంటే నిండు మనస్సుతో ఏమండి యేసయ్యను లేక దేవుణ్ణి అనుసరించడం. నిండు మనసుతో దేవుని అనుసరించడం. ఇంకా విపులంగా మనకు కావాలంటే ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే ఆ నిండు మనసుకు అక్కడ రాసిన అబ్రివేషన్ ఏంటంటే చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనియు రాయబడి ఉన్నదని చెప్పెను. హల్లెలూయా. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించుట. చెప్పండి. పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించుట అనేది దాని అర్థం. కాబట్టి ఇక్కడ 3వది కాలేబు ఏం చేస్తున్నాడంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని దాని అర్థం. కాబట్టి 3వది కాలేబు ఏ విధంగా అయితే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే సగం మనసు దేవుడు, సగం మనసు లోకం, సగం మనసు భక్తి, సగం మోసం ఏమంటే సగం జీవితం ఏం చేస్తారంటే లోకానికి ఇస్తారు. ఆ విధంగా కాకుండా కాలేబు అయితే ఎలా ఉన్నాడంటే పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించుట. చెప్పండి. కాబట్టి మనమందరము కూడా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి దేవుడు ఏదైనా ఇస్తాడు. చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడో చూస్తాం. దానియేలు గ్రంథం త్వరగా ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడు గనుక నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమనెను. చూడండి, దయచేసి బాగా గమనించండి. ఈ దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే దానియేలు నువ్వు బహుప్రియుడవు అంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని కూడా ప్రేమిస్తున్నావు. దానియేలు ఎవరు ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దానియేలు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నీవు కూడా దేవుని ప్రేమిస్తున్నావు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన వాడు కాబట్టి నేను నీ వద్దకు పంపబడితిని. గబ్రియేలు అనే దేవదూత అయిన నేను పరలోకము నుండి పంపబడ్డానంటే నువ్వు దేవుని ప్రేమించేవాడు కాబట్టి, నిన్ను దేవుడు ప్రేమించేవాడు కాబట్టి, అందుకే దేవుడు నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ యోగక్షేమముల కొరకు పరలోకము నుండి నన్ను దేవుడు నీ దగ్గరికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో కాబట్టి ఇక్కడ కాలేబు ఏ విధంగా అయితే దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడో అదే రీతిగా మనము కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. నిజంగా పూర్ణ మనసుతో దేవుని ప్రేమించేవారు ఇక లోకాన్ని ప్రేమించరు. పూర్ణ మనసుతో దేవుని ప్రేమించేవారు మనుషులు ప్రేమించరు. పూర్ణ మనసుతో దేవుని ప్రేమించేవారు లోక సంబంధమైన వెండి బంగారాలు సంపదలు ఇలాంటివి ఎవ్వరు కూడా
ప్రేమించరు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుని ఎలా ప్రేమించాలి? నిండు మనసుతో కానీ పూర్ణ మనసుతో కానీ దేవుని ప్రేమించాలి, కానీ సగం సగం మనసుతో దేవుణ్ణి ప్రేమించకూడదు. ఒక ఆయన చూడండి, సగం సగం మనసుతో ప్రేమిస్తున్నాడు. చూద్దాం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం. త్వరగా అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు అని యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం పోయి జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన. ప్రియులారా, బాగా గమనించండి. ఈ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే ఐతుకు అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలు. ఎక్కడ కూర్చోవాలి? లోపల కూర్చోవాలి. కానీ ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలు. అంటే అర్థం ఏంటంటే సగం దేవుని ప్రేమిస్తున్నాడు, సగం లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అమ్మ బాగా గమనించండి, సగం దేవుడు ప్రేమిస్తున్నాడు, సగం లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించిన కారణం బట్టి ఏమండి అక్కడికి ఏమొచ్చిందంటే దరిద్రత వచ్చింది, నిద్ర అంటే సోమర్తనం అనేది వచ్చింది. ఆ సోమర్తనం వల్ల 3 అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. దేవుని దయ వల్ల పౌలు అనే దైవజనుడు ఆ రోజుల్లో అతను చేస్తే చాలు ఏమంటే చనిపోయిన వారు బ్రతికేవారు. అతను చేస్తే చాలు రోగాలు పారిపోయేవి, అతను చేస్తే చాలు దెయ్యాలు పారిపోయేవి. అటువంటి గొప్ప దైవజనుడైన పౌలు కిందకు వచ్చి చేయగానే ప్రార్థన చేయగానే వెంటనే ఐదుకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి అలా పోవడానికి, అలా పడిపోవడానికి, నిద్ర భారంతో ఉండడానికి గల కారణం ఏమిటంటే, నష్టపోవడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి సగం ప్రేమిస్తున్నాడు, లోకాన్ని సగాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ తల్లి, ఎందుకు నీ కార్యాలు అడ్డుగా ఆటంగా కలుగుతున్నాయో తెలుసా? దేవుడు ఇవ్వలేక చేతకాని వాడు కాం, దేవుడు చేయడానికి ఏమి కూడా వెర్రివాడు కాం. దేవుడు తన బిడ్డలను ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే కాబట్టి ప్రాబ్లం ఏమిటంటే నువ్వు దేవుని సగం ప్రేమిస్తున్నావు, లోకాన్ని సగం ప్రేమిస్తున్నావు. ఈ 2 విధాలుగా ఉన్న కారణం బట్టి దేవుడు నీకు ఏ మేలు కూడా చెయ్యలేకపోవచ్చున్నాడు. చెయ్యలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? సగం దేవుని ప్రేమిస్తున్నావు, సగం లోకాన్ని ప్రేమిస్తున్నావు. అలా చేసిన కారణం బట్టి కొన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించటం లేదు. కాబట్టి నిజంగా ఏమంటే దానియేలు వలె, కాలేబు వలె నిజంగా నువ్వు నిండు మనసుతో దేవుని ప్రేమించిన వ్యక్తివైతే నీకు ఏది కావాలో పరలోకండి దూతలే పంపిస్తాను నీ దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దానియేలును పట్టుకొని సింహాలు బోర్లు వేస్తే దేవుడు పరలోకండి దూతను పంపించాడు, సింహాలు ఏ విధమైన హాని చేయకుండా. అంటే ఏమిటో తెలుసా? నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీకు ఏది కావాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నీకు ఏది అవసరమైనా దేవుడే ఖచ్చితంగా నీ అవసరతలు తీరుస్తాడు. నీ కొరకు దూతలను కాపుదలుగా పెడతాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3 కార్యాలు బట్టి, ఏ 3 కార్యాలు బట్టి? 1 జయ జీవితం, 2 ప్రార్థన జీవితం, 3 ఏమండి 3 ఏంటంటే నిండు మనసుతో దేవుని అనుసరించడం. ఈ 3 కార్యాలు బట్టి యెహోషువ ఏం చేశాడంటే, కాలేబుకి ఏమిచ్చాడంటే హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ 3 కార్యాలు బట్టి కాలేబు ఏం చేశాడంటే హెబ్రోనును సంపాదించుకొనేను. చెప్పండి, ఎవరు? కాలేబు హెబ్రోనును సంపాదించుకొనేను. హెబ్రోనును సంపాదించుకోవడానికి హెబ్రోను 1 దేవునితో సావాసము. అంటే మీరు బైబిల్ చూడకదు కానీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే హెబ్రోనును కోరుకుంటారో, ఎవరైతే హెబ్రోనును సంపాదిస్తారో వారికి యేసయ్యతో ఏముంటుంది? సహవాసం ఉంటుంది. యేసుతో సహవాసం ఉంటే యేసులాగా మనం మారిపోతాం.
మన మాటలు యేసులాగా మారిపోతాయి, మన చూపులు యేసులాగా మారిపోతాయి, మన ప్రవర్తన యేసులాగా మారిపోతుంది, మన బ్రతుకు యేసులాగా మారిపోతుంది. ఇంకా నువ్వు యేసులాగా మారలేదంటే నువ్వు యేసుతో సహవాసం నీకు లేదు. దయచేసి బాగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు హెబ్రోనును సంపాదించుకో. హెబ్రోనును సంపాదించుకోవాలంటే ఒకటి నీలో జయజీతం ఉండాలి, రెండవది ప్రార్థన ఉండాలి, మూడవది నిండు మనసుతో యేసును అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఈ 3 కార్యాలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా హెబ్రోను ఏం చేస్తావు? సంపాదించుకుంటావు. ఏవి సంపాదించిన నీ వెనకాతలు రావు. ఒక ఆయన చివరిలో అన్నాడట, నేను 100 ఎకరాల పొలము సంపాదించాను, 100 తులాలు బంగారం సంపాదించాను, 20 కార్లు సంపాదించాను, కాబట్టి నేను వెళ్ళేటప్పుడు 50 తులాలు పట్టుకెళ్ళిపోతానని చెప్పి అలా ఆవిడతో అన్నాడట. సరే అలాగే పట్టుకెళ్ళిపోండి, 5 అంతస్తులు బిల్డింగ్ కట్టావు కాబట్టి అని చెప్పి ఆవిడ 100 తులాలు ఉంటే 50 తులాలు ఆవిడ ఉంచుకొని 50 తులాలు మూట కట్టేసిందట ఆయనకి. ఎవరికి? ఏమన్నాడు లాస్ట్లో? ఇంత 2 చేతులతో ఇంత సంపాదించాను, నేను పోయేటప్పుడు ఏమీ లేకుండా వెళ్ళను కాబట్టి 50 తులాలు బంగారం నాకు మూట కట్టి అని చెప్పి ఏమంటే మూట కట్టేసి అలా ఆయన పక్కన పెడితే ముసలోడు వెళ్ళిపోయాడు కానీ మూట అక్కడే ఉండిపోయిందట. ఏమండి? అతను వెళ్ళిపోయాడు కానీ మూట మాత్రం. దాని అర్థం ఏంటంటే నీ వెనకతల ఏది కూడా పూచుకు పుల్ల కూడా రాదు. దయచేసి బాగా గమనించండి, నీ వెనకతల పూచుకు పిల్ల కూడా రాదు. కాబట్టి నీ ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే హెబ్రోనును సంపాదించుకో. నీవు లోకములో బ్రతికినంత కాలం యోగక్షేమాలు కలిగి ఉండాలంటే హెబ్రోనును సంపాదించుకో. హెబ్రోను సంపాదించుకుంటే యేసయ్యతో సహవాసం కలిగి ఉంటావు. హెబ్రోను సంపాదించుకుంటే ఆశీర్వాదం కలిగి ఉంటావు. హెబ్రోను సంపాదించుకుంటే పరలోకానికి ప్రవేశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ధన్యత ప్రభు ఇవ్వాలని గొప్పగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు సమయమందు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి, ప్రభువా ఈ సమయమందు మేము హెబ్రోనును సంపాదించుకోవాలయ్యా అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ప్రభు బల కొరకు సిద్ధపడదాం. ఎవరైతే ప్రభు బల కొరకు సిద్ధపడి వచ్చారో దయచేసి మీ స్థలం నుంచి మెల్లగా లేచి నిలబడతారా? మెల్లగా లేచి నిలబడతారా మీ స్థలంలోంచి? ఎవరైతే ప్రభు బల కొరకు సిద్ధపడి వచ్చారో మీ స్థలం నుంచి మెల్లగా లేచి నిలబడతారా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపంతో దేవుని బలను సమీపిద్దాం. ప్రియులారా, దయచేసి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇంతవరకు చాలా విషయాలు మనం విన్నాం. ఆ విషయాలు మనం అర్థం చేసుకొని ప్రభు బలను సమీపిద్దాం. ప్రభువా